శృంగగిరి తపోభూమి, అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. శంకర భగవత్పాదులు మహాజ్ఞాని, అపరశివుడు. వారు నడిచి వెడుతుంటే ఒక కప్పకి ఎండ శోషింపచేస్తే ఆ కప్ప శోషిస్తోందని దానికి కొంత సేద తీర్చడానికి ఒక పాము వచ్చి పడకపట్టింది. రెండు ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయి ప్రవర్తించాయంటే ఇక్కడ ఒక మహాపురుషుడు తపస్సు చేసి ఉండాలని దివ్య దృష్టితో చూసి, ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం కనుక త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే కలియుగంలో కూడా ఇప్పటికీ ఆ తప ప్రభావన చేత పాము కప్ప ఒండరులు పరస్పర వైరుధ్యం కలిగినటువంటి ప్రాణులు ప్రేమతో జీవిస్తున్నాయంటే ఇటువంటి చోట సరస్వతీదేవిని ప్రతిష్ఠించాలని శారదని ప్రతిష్ఠించి మనకి సరస్వతీ కటాక్షం కలగడానికి దోహదపడిన మహాపురుషులు జగద్గురు శంకర భగవత్పాదులు.